హలో ఎవ్రీవన్. ఈరోజు మనము డిగ్రీ 6th సెమ్ ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ స్టైల్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాము. సో ముందుగా మనము టెలివిజన్ అనే పోయమ్ రాల్డ్ దాల్ అనే రచయిత రాశాడు ఈ పోయంని. ఆ పోయం గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో ఆన్సర్స్ ఎలా రాయాలి ఎగ్జామ్స్లో నేను చెప్పబోతున్నాను. ఇలా గనక మీరు రాస్తే తప్పకుండా మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. So the question ఇలా ఉంటుంది. To what extent do you agree with the poet's views on the impact of television? Justify your answer. అంటే ఇట్లా క్వశ్చన్ వస్తుంది. ఇంకా వేరేలాగా క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఈ ఆన్సర్ని ఇలా రాయొచ్చు అనమాట. సో ఫస్ట్ మీరు ఇంట్రొడక్షన్ రాయాలి. సో ఇంట్రొడక్షన్లో ఎలా స్టార్ట్ చేస్తారంటే క్వశ్చన్కి రెలవెంట్గా స్టార్ట్ చేయాలి. టు వాట్ ఎక్స్టెంట్ డూ యూ అగ్రీ విత్ ద పోయిట్స్ వ్యూస్ అని అడిగాడు కదా. సో ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ ద పోయిట్స్ రిక్వెస్ట్ దట్ ద పేరెంట్స్ షుడ్ త్రో అవే ద టెలివిజన్ సెట్ అండ్ ఇన్స్టాల్ అ బుక్ షెల్ఫ్ ఇన్ ఇట్స్ ప్లేస్. అంటే ఇది కంప్లీట్లీ అగ్రీ అయితే కంప్లీట్లీ అగ్రీ అని రాయొచ్చు, లేదా ఐ డు నాట్ అగ్రీ విత్ ద పోయిట్స్ రిక్వెస్ట్ అంటే అట్లా కూడా రాయొచ్చు, లేదా ఐ పార్షియలీ అగ్రీ విత్ ద పోయిట్స్ రిక్వెస్ట్ అని రాయొచ్చు. సో ఇలా స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే ఇది మీ ఆన్సర్ ఒరిజినల్ ఆన్సర్గా వస్తుంది అనమాట. సో మీకు ఒక అథెంటిసిటీ వస్తుంది ఆన్సర్కి. సో ఇట్లా స్టార్ట్ చేయాలి. మీరు స్టార్ట్ చేసి తర్వాత ఒక 1 or 2 lines ఇంట్రొడ్యూస్ చేయాలి ఆ పోయంని మీరు. ఎలా ద పోయం టెలివిజన్ బై రాల్డ్ దాల్ టేక్స్ ఎ కామిక్ లుక్ అట్ ఎ సీరియస్ ప్రాబ్లమ్ అమంగ్ యంగ్ చిల్డ్రన్ అండ్ యంగ్ అడల్ట్స్. ఇక్కడ ఎట్లా అంటే కామిక్ లుక్ అంటే ఒక హాస్యాస్పదమైన దృక్పథంతో అతను చెప్తున్నాడు ఏంటి సీరియస్ ప్రాబ్లమ్ని. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ వర్డ్స్, కామిక్ లుక్ అట్ ఎ సీరియస్ ప్రాబ్లమ్. సో ఇది మీరు రాశారంటే మీకు ఫస్ట్ పారాగ్రాఫ్లోని మొత్తం పోయం యొక్క సమ్మరీ వచ్చేస్తుంది అనమాట. వార్నింగ్ అస్ ఆఫ్ ద డేంజర్స్ ఆఫ్ వాచింగ్ టెలివిజన్ ఎక్సెసివ్లీ. అంటే ఎప్పుడు కంటిన్యూస్గా టెలివిజన్ చూస్తే ఏమి డేంజర్స్ ఉంటాయి, దానివల్ల మనకు ఏం హాని జరుగుతుంది అని అతను చెప్తున్నాడు అనమాట. సో టీవీ రాబ్స్ ఆఫ్ మైండ్స్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ఇమాజినేషన్ అండ్ క్రియేటివిటీ. అంటే కంటిన్యూస్గా టీవీ చూస్తే ఏమవుతుంది, మన ఒరిజినాలిటీ పోతుంది, మనకి ఊహించే శక్తి పోతుంది, క్రియేటివిటీ సృజనాత్మకత కూడా పోతుంది అనమాట. ఏమి కూడా కొత్తగా ఆలోచించలేము. పిల్లలు ఎస్పెషల్లీ వాళ్ళు ఏమి కూడా ఒరిజినల్గా ఆలోచించలేరు అనమాట. ఇవన్నీ కూడా డేంజర్స్. సో ఇది ఇంట్రొడక్షన్. దెన్ అబౌట్ ది ఆథర్. రాల్డ్ దాల్ born in 1916 and died in 1990. ఈ డేట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి మీరు డేట్స్. అప్పుడే మనకి ఏ కాలానికి చెందినవాడు పోయెట్ అన్నది తెలుస్తుంది అనమాట. వాజ్ ఎ బ్రిటిష్ నావలిస్ట్, షార్ట్ స్టోరీ రైటర్, ఫైటర్ పైలట్ అండ్ స్క్రీన్ రైటర్. ఇన్ని విధాలుగా అతడు నిష్ణాతుడు అనమాట ఇన్ని రంగాల్లో. ఇవన్నీ రాయాలి. వైడ్లీ రికగ్నైజ్డ్ యాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్టోరీ టెల్లర్స్ ఫర్ చిల్డ్రన్ ఆఫ్ ద 20th century. Dahl's books deal with fantasy and a make-believe world and are a thrilling mixture of the grotesque and the comic. అంటే ఎంత సీరియస్ ప్రాబ్లం అయినా అతడు ఒక గ్రాటెస్క్ లుక్ ఇస్తాడు, పర్స్పెక్టివ్ ఇస్తాడు. అంటే ఒక హాస్యాస్పదమైన అనమాట, నవ్వే విధంగా రాస్తాడు, నవ్వొచ్చే విధంగా రాస్తాడు ఎంత సీరియస్ ప్రాబ్లం అయినా కూడా. సో ఇది అబౌట్ ది ఆథర్. నెక్స్ట్ కాంటెక్స్ట్ రాయాలి. సో కాంటెక్స్ట్ ఎలా రాస్తారంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పోయమ్స్ రిటన్ బై రాల్డ్ దాల్. ది ఆథర్ ఇన్స్పైర్స్ అండ్ అడ్వైజెస్ ద యూత్ టు రీడ్ బుక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ వాచింగ్ ద టెలివిజన్. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి, ఇన్స్పైర్స్ అండ్ అడ్వైజెస్. అంటే మనకి సలహా ఇస్తున్నాడు మరియు ఒకలాంటి ఎగ్జైట్మెంట్, ఒక ఇన్స్పైర్ కూడా చేస్తున్నాడు అనమాట మనల్ని, యూత్ని ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి ఉత్సాహపరుస్తున్నాడు. He explains that watching the television excessively blocks one's power of imagination. Also, it has adverse effects on the health and creative powers of a child. ఇంతకుముందే చెప్పినట్టుగా ఇవి 2 హానికరమైన విషయాలు అనమాట. ఇమాజినేషన్ అంటే ఊహించే శక్తి పోతుంది, సృజనాత్మకత కూడా పోతుంది అనమాట. ఫర్దర్మోర్ ఇట్ మేక్స్ వన్ డమ్ అండ్ బ్లైండ్. వాళ్ళని డమ్ అండ్ బ్లైండ్ లాగా కూడా మారుస్తారు. అంటే మూగవాళ్ళు మరియు గుడ్డివాళ్ళలాగా మారుస్తారనమాట. అంటే ఎట్లా మూగవాళ్ళు అంటే వాళ్ళు ఏం మాట్లాడలేరు ఇంకా, ఎందుకంటే ఎంతసేపు టీవీ చూసి అదే నిజమైన ప్రపంచం అనుకుంటుంటారు. వేరే మాటలు సృష్టించుకొని ఇమాజినేట్ చేసి మాట్లాడే శక్తి పోతుంది అనమాట. బ్లైండ్ అంటే ఇంకా వేరే విషయాలు ఏమీ తెలియవు, టీవీలో కనిపించిందే ప్రపంచం అనుకుంటారు. హీ ఎంఫసైజ్ రీడింగ్ మోర్ అండ్ మోర్ బుక్స్ సో దట్ they can discover and learn many new things. సో
బుక్స్ గనక చదివితే కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి అన్నమాట. హీ సేస్ రీడింగ్ ఈజ్ అ వే టు యాడ్ జాయ్ అండ్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ లైఫ్ అండ్ టు ఎక్స్ప్లోర్ అండ్ ఎగ్జైటింగ్ వరల్డ్. సో చదవడం అనేది, పఠనం అనేది ఒక మంచి అలవాటు అనమాట. అదేం చేస్తుంది, మనకు సంతోషాన్ని ఇస్తుంది, ఒక విధమైన సాటిస్ఫాక్షన్, మనకి ఒక మంచి ఫీలింగ్ని, ఒక తృప్తిని మనకి ఇస్తుంది అంటారు లైఫ్లో. కొత్త కొత్త విషయాలన్నీ కూడా మనము తెలుసుకోవచ్చు. సో ఇది కాంటెక్స్ట్. డంబ్ అండ్ బ్లైండ్ గా మారుస్తుంది, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్, అది రాసుకోవాలి మీరు. తర్వాత సమ్మరీ. ద పోయిట్ బిగిన్స్ విత్ అన్ అడ్వైస్. ఫస్ట్ ఒక సలహా ఇస్తాడనమాట. ఈ అడ్వైజెస్ టు నాట్ ఇన్స్టాల్ ద టెలివిజన్ ఇన్ ద హోమ్. అసలు టెలివిజన్ అనేది ఇంట్లోనే పెట్టకూడదు అని అంటాడు. అంటే ఈ పోయం రాసేటప్పుడు ఇంకా మొబైల్ ఫోన్స్, ఈ ఇంటర్నెట్ ఇవన్నీ రాలేదు. ఓకే, అందుకని టెలివిజన్ గురించే రాశాడనమాట కవి. He calls it an idiot thing. Throughout the poem, he attempts to answer the question as to why television is an idiot thing. అంటే ఒక పిచ్చి వస్తువు అన్నమాట, ఇది మనకు పనికిరాని వస్తువు. Then he shares his experience where he has seen many children watching television with eyes wide open and full concentration. ఎలా చూస్తారంటే టీవీని ఐస్ వైడ్ ఓపెన్, కళ్ళు ఇంత లావు చేసుకొని చూస్తారనమాట, నోరు ఎల్లబెట్టి చూస్తారు. అంటే వేరే ఇంకా ఏం బయట ప్రపంచం గురించి ఏం తెలియదు వాళ్ళకి. దే డు నాట్ కేర్ ఈవెన్ ఆన్ గెట్టింగ్ టూ టైర్డ్ ఆఫ్ వాచింగ్. అంటే వాళ్ళకి ఇంకా అలసట అన్నది కూడా తెలియదు అనమాట, నో టైర్డ్నెస్. మోర్ ఓవర్ దే బికమ్ స్టిల్ ఫర్ లాంగ్ అవర్స్. వాళ్ళు అట్లా నిశ్చేష్టులు అయిపోయి ఉండిపోతారు అనమాట. దే కీప్ ఆన్ వాచింగ్ టెలివిజన్ అంటిల్ దేర్ ఐస్ పాప్ అవుట్. అంటే కనుగుడ్లు బయటకు వచ్చేంత వరకు చూస్తూనే ఉంటారు. దే ఈవెన్ ఫర్గెట్ ద రియల్ వరల్డ్. ద వన్ హ్యాపెనింగ్ ఆన్ ద టెలివిజన్ బికమ్స్ రియల్ ఫర్ దెమ్. అంటే టీవీలో చూసేదే వాళ్ళు నిజం అనుకుంటారు అనమాట, చుట్టుపక్కల ఏమవుతుందో వాళ్ళకి ఏమీ తెలియదు. Thus they are almost captivated by this idiotic box. They are drunk. Their minds are filled with those shocking, ghastly junk. అంటే అక్కడ చూపించే చెత్త అంతా వాళ్ళు నిజమని అనుకుంటారు. ఒకలాంటి అలవాటుగా వాళ్ళు బానిసలు అయిపోతారు అనమాట. డ్రంక్ అంటే మామూలుగా తాగే వాళ్ళు ఎలా ఇంటాక్సికేట్ అయిపోతారో అలా వాళ్ళు అలవాటు అయిపోతారు అనమాట, దానికి అడిక్ట్ అయిపోతారు. విచ్ ఆర్ మోస్ట్లీ ఆర్టిఫిషియల్ అండ్ అన్సూటబుల్ ఫర్ ద జనరేషన్. అవన్నీ నిజమైంది కాదు, ఈ చిన్న పిల్లలకి సూటబుల్ కూడా కాదనమాట. అంటే ఆ రోజుల్లోనే టీవీ గురించి అతను రాశాడు. ఇంకా ఈ రోజు కనుక ఈ మొబైల్ ఫోన్స్, ఈ సోషల్ మీడియా గురించి చూస్తే ఏమనుకునేవాడు, ఏం రాసేవాడు రావల్ దాల్. ఓకే, దోస్ టీవీ షోస్ కిల్ దేర్ వాల్యుబుల్ టైమ్ మేకింగ్ దెమ్ లేజీ టు. అంటే బాగా బద్దకస్తులు కూడా అయిపోతారు, వాళ్ళు లేజీ అయిపోతారు, టైం అంతా కూడా వేస్ట్ చేస్తారు. దే డోంట్ ఫైండ్ టైమ్ ఫర్ దేర్ ఫిజికల్ ప్లే అండ్ ఎక్సర్సైజ్. మామూలుగా ఆటలు ఆడడము, ఎక్సర్సైజ్ అనేది బాడీకి అస్సలు ఉండదు. దాంతోపాటు ఏమవుతుందంటే వాళ్ళు లావుగా అయిపోతారు, కూర్చొని కూర్చొని కౌచ్ పొటాటోస్ లాగా. మోర్ ఓవర్ దే ఫైండ్ నో టైమ్ ఫర్ బుక్స్ అండ్ నేచర్. పుస్తకాలు చదవడం కానీ, ప్రకృతిని ఆరాధించడం కానీ అవేమీ జరగదు. అండ్ టు ఇంటరాక్ట్ విత్ అదర్స్, ఇంకా వేరే వాళ్ళతో సంబంధాలు కూడా పెట్టుకోరు, వాళ్ళు మాట్లాడలేరు వేరే వాళ్ళతో. ద పోయిట్ సేస్ ద టెలివిజన్ కీప్స్ ద నాటీ చిల్డ్రన్ క్వయట్. మామూలుగా పిల్లల యొక్క నేచర్ ఏంటి, వాళ్ళు అల్లరి చేస్తూ ఉండాలన్నమాట, కానీ వాళ్ళు ఏమైపోతారు, క్వయట్ అయిపోతారు. అంటే అసలు ఏమీ శబ్దాలు చేయకుండా అలా సైలెంట్గా ఉండిపోతారు. యాజ్ దే డోంట్ క్లైంబ్ అవుట్ ద విండో సిల్, ఫైట్, కిక్ ఆర్ పంచ్. ఇలా గంతులు వేయడము, ఒకరినొకరు కొట్టుకోవడము, తోసుకోవడం, ఇవన్నీ కూడా చెయ్యాలి వాళ్ళు. టీవీ ముందు కూర్చుంటే ఏమవుతుంది, ఏమీ చేయలేరు. ఆ విండోలోంచి దూకడం అదంతా అది న్యాచురల్గా చేయాల్సిన పని, పిల్లలు ఏమీ చేయలేరు. అండ్ లెట్ మదర్ ఫ్రీ టు కుక్ ఫుడ్ అండ్ వాష్ ద డిషెస్. వాళ్ళ తల్లులని అన్నం వండుకోవడం కానీ, డిషెస్ వాష్ చేయడం కానీ ఈజీగా చేయనిస్తారు. మామూలుగా అల్లరి పిల్లలు ఏంటి, తల్లులను డిస్టర్బ్ చేయాలి. కానీ టీవీ ఉండడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు తల్లుల దగ్గరికి రానే రారు. ఒక విధంగా తల్లులు కూడా అది ఎంజాయ్ చేస్తారు అని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు అనమాట. హవెవర్ హీ యాడ్స్ ఇట్ కెనాట్ బి అ డిఫెన్స్ అండ్ లెట్ దెమ్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ టీవీ. అలా అని చెప్పేసి తల్లులు కూడా పోనీ మాకు టైం దొరుకుతుంది కదా పనులు చేసుకోవడానికి, కూర్చొని వాళ్ళ టీవీ ముందు అని అనుకోకూడదు అనమాట. హీ అండర్స్టాండ్స్ దట్ ఇట్ డస్ మోర్ డ్యామేజ్ దాన్ గుడ్. చాలా హాని చేస్తుంది, మంచి అనేది జరగదనమాట, చాలా తక్కువ మంచి ఉంటుంది. Furthermore, the poet asks the parents if they exactly understand what are they doing with their lovely child. వాళ్ళకి ఇష్టమైన పిల్లలతో వాళ్ళు అసలు యాక్చువల్లీ ఏం చేయదలుచుకున్నారు ఈ టీవీస్తో, అది. సో ఇది తల్లులు చేస్తారు పనులు, పిల్లలు అడ్డంగా వస్తారనమాట. ఫ్రీ టు కుక్ ఫుడ్ అండ్ వాష్ ద డిషెస్, అది
చేయనివ్వరు. కానీ ఈ టీవీ వల్ల ఏమవుతుంది, తల్లులు కూడా ఈజీగా ఎంజాయ్ చేస్తారు. సో అదే అడుగుతున్నాడు, వాట్ దే ఆర్ డూయింగ్ విత్ their lovely child. He answers the question himself. He tells that television damages their senses. అంటే వాళ్ళకు జ్ఞానేంద్రియాలని, జ్ఞానాన్ని డ్యామేజ్ చేస్తుంది అనమాట, హాని చేస్తుంది అది. ఇలా అయిపోతారు పిల్లలు. ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండదు, బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఉండదు, ఇంపాక్ట్ సోషల్ డెవలప్మెంట్ అంటే ఇతరులతో మాట్లాడడం అంటూ ఉండదు, ఒంటరైపోతారు. A child becomes unaware of the real world. He takes whatever it shows as real. It kills his imagination power and creativity. A child views different shows with contradictory ideas. This they get messed up with their thoughts. అంటే వాళ్ళ ఆలోచన విధానం కూడా మారిపోతుంది. టీవీలో ఏది చూపిస్తే అదే నిజం అనుకుంటారు అనమాట. సో ద డ్యామేజెస్ దేర్ సెన్సెస్, వాళ్ళ జ్ఞానేంద్రియాలని డ్యామేజ్ చేస్తుంది అనమాట, వాళ్ళు గ్రహించే శక్తిని డ్యామేజ్ చేస్తుంది. సో లాస్ట్ వచ్చేసి కంక్లూజన్. మళ్ళీ ఇక్కడ ఒకసారి మీరు అదే చెప్పాలి. దస్ ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ ద పోయట్స్ రిక్వెస్ట్. మీరు కంప్లీట్లీ అగ్రీ అయితే ఆ పాయింట్స్ అన్ని, ఇందాక చెప్పిన పాయింట్స్ అన్ని రాయాలి. లేదు ఐ డు నాట్ అగ్రీ అంటే మీ యొక్క పాయింట్స్ ఏంటో అవి కూడా రాయొచ్చు అనమాట. Poets request that the parents should throw away the television set and install bookshelf in its place. ఒక బుక్ షెల్ఫ్ ని పెట్టాలంటున్నాడు poet. However, the children would resist the change by giving dirty looks, yelling, screaming or biting. Yet they should be overlooked. అంటే మనం టీవీ తీసేయంగానే పిల్లలు ఊరుకోరు, వాళ్ళు రెసిస్ట్ చేస్తారనమాట, అంటే తిరగబడతారు. ఎలా? డర్టీ లుక్స్ ఇస్తారు, అరుస్తారు, గట్టి గట్టిగా కొరుకుతారు. అదన్నీ చేసినా కూడా మనం వాటిని పట్టించుకోవద్దు, ఓవర్లుక్ చేయాలి. The poet says that the children will have no option left but to read books in the absence of television. కొన్ని రోజులు అలా చేస్తారు, ఇంకా వేరే ఏం ఆప్షన్ లేకుండా, గత్యంతరం లేక బుక్స్ చదవడం మొదలు పెడతారనమాట. Then slowly they would start finding joy and would even thank their parents in the future to fill them with knowledge and wisdom. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ పేరెంట్స్కి రుణపడిపో థ్యాంక్స్ చెప్తారు, మాకు మంచి నాలెడ్జ్ని ఇచ్చారు ఈ బుక్స్ ఇచ్చి అని చెప్పేసి అనుకుంటారనమాట. ఫైనలీ ద పోయం టెల్స్ అబౌట్ ద డ్యామేజెస్ కాజ్ డ్యూ టు వాచింగ్ టెలివిజన్. మోర్ ఓవర్ ఇట్ ఫోకసెస్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రీడింగ్ బుక్స్. ఇది ఆన్సర్ అనమాట. ఇలా రాయాలి, మీరు రాస్తే మీకు ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. అది పిల్లలంతా అలా చూస్తూ టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటారనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం హౌ టు రైట్ ద సమ్మరీ ఆఫ్ ద పోయం, అకంప్లిష్మెంట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఎగ్జామ్లో ఎలా రాస్తే ఆన్సర్ మీకు మార్క్స్, ఫుల్ మార్క్స్ వస్తాయి నేను చెప్పబోతున్నాను అనమాట. సో ఇది టెలివిజన్ పోయం గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ ట్యూటోరియల్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డు నాట్ హెజిటేట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు తెలుసు లైక్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే యూట్యూబ్ ఆల్గరిథం కోసం లైక్ చేయమంటున్నాను. అలా లైక్ చేస్తేనే వీడియో షేర్ కాబడుతుంది, లేకపోతే అస్సలు షేర్ అవ్వదు వీడియో. థ్యాంక్ యూ. లెట్స్ మీట్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye bye. Take care all of you.